నా పేరు యేసురాజు. నా బర్త్డే క్రిస్మస్ రోజు ఎప్పుడు చెప్తూ ఉంటా. నా మారు మంచి గుడ్ ఫ్రైడే. సో పరిశుద్ధాత్మ నా మీదకి ఈస్టర్ రోజు దిగొచ్చా. అప్పటి నుంచి దేవుడు సువార్త పరిచర్లో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. యాక్చువల్ నేను కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. 95లో ప్రభు నన్ను దర్శించి రిజైన్ చేయమని ప్రభు నా కళ్ళలో చెప్పాను. అట్లా దేవుడు పరిచయం చేపిస్తున్నాడు. నా భార్య పేరు శాంతి. నాకు ఒకరే కొడుకు హానోక్ రాజ్. మా కోడలు అద్భుత శునేమి, తను కూడా ఇంజనీరు. మా బాబు ప్రభు చెప్తా తను కూడా రిజైన్ చేశాడు. యూట్యూబ్లో వస్తుంది హానోక్ రాజ్ అంటే పాటలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది అందరం కలిసి మేము దేవుని సేవ మేము చేస్తున్నాం. బైబిల్ ఏంటంటే నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రావులకు వెలుగు. అంటే వాక్యం కానీ మనకు అర్థం కాకపోతే, మనకు తెలియపోతే మనం చీకట్లో నడుస్తాం. చీకట్లో నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడో తనకే తెలియదు. అందుకోసం ఏంటంటే వాక్యం చాలా ఇంపార్టెంట్. అలాగే వర్షిప్ ఇంపార్టెంట్ అని కాదు, ఇంపార్టెంట్ లేదని కాదు. వర్షిప్ ఏం చేస్తుందంటే హృదయాల్ని పొలం రెడీ చేస్తామంటే విత్తనానికి. చక్కని పాటలు పాడి మ్యూజిక్ చేస్తూ ఉంటే మనసంతా దేవుని వైపుకి వెళుతూ ఉంటుంది. సరిగా విత్తనానికి వాక్యానికి రెడీగా ఉంటుంది అనమాట. అప్పుడు వాక్యం విత్తనం వేయగానే అది పంట పండుతుంటుంది. అందుకోసం వర్షిప్ ఇంపార్టెంట్, వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యం మనసుని మారుస్తుంది, వాక్యం మనసుని మారుస్తుంది. సో ఈరోజు అంశం ఏంటంటే మనకు చాలా కోరికలు ఉంటాయి. కోరిక లేనిది అన్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు. డిజైర్స్ ఉంటాయి, ఆశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. ఆసక్తి లేనివాడికి ఏ శక్తి ఉండదంట. ఆసక్తి లేనివాడికి ఏ శక్తి ఉండదు. సో మనకి ఎన్నో డిజైర్స్ ఉంటాయి. దేవుని దగ్గర ఎన్నో అడుగుతుంటాం మనం. ఎందుకంటే దేవుడు అడుగుడు మీకు ఇవ్వబడిన తట్టుడితే వెతుకుడు దొరుకుతుందని చెప్పి మనం అడుగుతూ ఉంటాం. అయితే నా పాయింట్ ఏంటంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్నది ఈరోజు. అది వాట్ హీ డిజైర్స్. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, అది మనం ఇవ్వగలుగుతున్నామా, పూర్తిగా ఇవ్వగలుగుతున్నామా అన్నది ఆలోచన అనమాట. ఈరోజు చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మరోసారి నీ పరిశుద్ధ పాదాల దగ్గర మమ్మల్ని ప్రతి నీ దాసుని అప్పగించుకుంటూ అందరిని మీరు బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం ఏదో చదువుకున్నాం కదా, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే, ఏమి తీసుకుని వచ్చి యెహోవాను దర్శింతుము, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతునికి నమస్కారం చేతుము, ఏడాది దూడలన, వేలాది పొట్టేలన, వేలాది నెలంత తైలమున, నా 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 అతిక్రమక నా జ్యేష్ఠపుత్రున నేను ఇత్తునా అని ఆ మాట చదువుతుంటే, అప్పుడు ఆ ప్రభు అంటాడు అక్కడ, ఓ మనుషుడా, ఓ మ్యాన్, ఓ మనుషుడా, వాట్ ఈస్ గుడ్ థింగ్, వాట్ ఐ రిక్వైర్, వాట్ ఐ డిజైర్, ఐ విల్ టెల్ యూ అని చెప్పి దేవుడు ఏం చెప్తాడంటే, ఆయన బీ జస్టిస్, బీ లవింగ్ కైండ్ పర్సన్ అండ్ బీ హంబుల్. దీస్ ఆర్ ద థింగ్స్ ద ఆల్మైటీ గాడ్ రిక్వైర్స్ అంటాడు. ఏంటంటే దీని సందర్భం ఏంటంటే, ఆ మీకా గ్రంథంలో యూదా వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు ఏంటంటే దేవుని వైపు నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఓన్ జనరేషన్, ఓన్ పీపుల్ ఇజ్రాయిల్లో దేవుని దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏది దేవుడు వద్దంటున్నాడో దాన్ని చేయడం మొదలుపెట్టారు. ఏది దేవుడు హేట్ చేస్తున్నాడో వీళ్ళు దాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. అందుకు సో గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్. ఇదిగో మీ విషయాల్ని నేను తీర్పు తీర్చాలనుకుంటున్నా, కానీ ఒక ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను అన్నాడు. అదనమాట, ఒక అవకాశం నేను మీకు ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను. తిరిగి మళ్ళా మీరు నా వైపు తిరగటానికి, తిరిగి మళ్ళా నేను చెప్పినట్టు నడవటానికి, తిరిగి మరలా గాడ్లీనెస్లోకి రావటానికి ఒక అవకాశం మీకు ఇస్తున్నాను నేను అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక కోర్టు తయారు చేశాడు. కోర్టు తయారు చేసి ఇజ్రాయెల్కి సమన్స్ పంపించాడంట. సమన్స్ పంపిస్తారు కానీ కోర్టు నుంచి
కోర్టు నుంచి సమన్స్ పంపిస్తే అప్పుడు దేవుడు ఒక పక్క ఉన్నాడంట, ఇజ్రాయెల్ ఒక పక్క ఉన్నారంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమంటాడంటే మొదటి వచనం నుంచి, పర్వతాల్ని సాక్ష్యంగా పెడతాను మీ దగ్గర అని చెప్పాడు. కొండలు మీ స్వరాన్ని వినాలని చెప్తున్నాడు. మనుషులు పెట్టట్లేదు విట్నెస్ కింద, ఎవరు పెడుతున్నారు? ఆ మాట చదివితే చదువుదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించండి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము. విట్నెస్ కింద మౌంటైన్స్ని పెట్టమంటున్నాడు. మౌంటైన్స్కి నోరుందా? మౌంటైన్స్కి ఏమన్నా ప్రాణం ఉందా? మౌంటైన్స్కి ఏమన్నా లైఫ్ ఉందా? మరి లేదు. మరి అదేం చెప్తుందంటే చెప్తుంది. మరి గాడిద చెప్పలే, గాడిద చెప్పలే. చేప వేసే మాట వినలే దేవుడి మాట. ఏమైనా పడిపోతాడు, నువ్వు వెళ్ళి మింగాలని చెప్తే చేప ఎస్సార్ అంది. ఏముంది? చేప ఎస్సార్ అని చెప్పి ఎక్కడ పడతాడో ఏమన్నా తెలియదు, కానీ వెయిట్ చేస్తుంది మింగటానికి. చేపకి మనసు లేదు, చేపకి భాష రాదు, చేపకి హృదయం లేదు, బట్ దేవుడి మాట వింటుంది. సో పర్వతాలు కానీ అన్నీ కూడా దేవుడి మాట వినాల్సిందే. ఆ లాంగ్వేజ్ వాళ్ళకి తెలిసిపోతుంది, దేవుడి లాంగ్వేజ్ అనమాట. అలాగా పర్వతాలను నేను ఏం చేస్తాను? సాక్ష్యం పెడితే మీతో వ్యాజ్యమాడతాను. కొండలకి మీ స్వరాన్ని వింటాయి. విట్నెస్కి పెడతాయి. ఎందుకంటే మనుషుల్ని పెడితే డబ్బు తీసుకొని మారిపోతారు. అది మనుషులు, జడ్జిలు కూడా మారిపోతారు, అవునా లేదా? లాయర్లు కూడా మారిపోతారు. కానీ దేవుడు అంటాడు, పర్వతాలని నేను సాక్ష్యంగా పెడతాను, కొండల్ని మీ స్వరం వింటాయి నువ్వు చెప్పిన మాట అని చెప్పి. ఒక పక్క ఏమో దేవుడు ఉన్నాడంట, రెండో పక్క ఇజ్రాయిల్ని పెట్టాడు. కోర్టు అనమాట ఇది. పెట్టి అంటాడు, నేనే స్టార్ట్ చేస్తాను ముందు అన్నాడు దేవుడు. నేను ముందు స్టార్ట్ చేస్తానని చెప్పి ఏమంటాడంటే చరిత్ర చెప్తున్నాడు. ఒకప్పుడు 430 సంవత్సరాలు మీ పేరెంట్స్, మీ పితరులు బానిస బ్రతుకులు ఉన్నారు. మీ పితరులు బానిసలుగా ఉన్నారు. తినటానికి మీ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి ఇంత సౌకర్యం లేదు, ఇంత సుఖం లేదు. వాళ్ళకి కష్టములు ఉన్నారు, వాళ్ళ బాధలు ఉన్నారు, వారు ఇరుకున్నారు, వారి ఇబ్బందులు ఉన్నారు, వారి కన్నీళ్ళు, దుఃఖం, బాధలు, పడుకోవటానికి సరైన అవసరతలు లేవు, నిద్రపోవటానికి ఏమాత్రం సౌకర్యం లేదు, తినటానికి ఆహారం కూడా లేదు. అలాంటప్పుడు నేనే కదా మోషేని పంపించాను అన్నాడు. నేనే కదా మిరియాముని నేను ఏర్పాటు చేశాను. నేనే కదా అహరోను ఏర్పాటు చేసి మోషే ద్వారా, దైవజనుడు ద్వారా నేను ఐగుప్తు బాండేజ్ నుంచి మిమ్మల్ని విడిపించాను, నేనే కదా అని చెప్పాడు ముందు దేవుడు. సెకండ్ థింగ్ ఏమిటాడంటే, బాలాకు రాజు బిలాముని పిలిచినప్పుడు నేనే కదా బిలాము నోరు మార్చాను అన్నాడు. అంటే బాలాకు ఇజ్రాయెల్ని శపించడానికి బిలాము ప్రాఫిట్ని పిలిచాడు. బిలాం ప్రాఫిట్కి ఏంటంటే ఆయన శపిస్తే శపించబడతారు, దీవించబడతారు. అలాంటి గిఫ్ట్ ఆయనకు ఉంది. కాబట్టి ఈయనేమంటే చాలా జనసమూహం వచ్చేసారు మా మీదకి, నువ్వు వచ్చి వాళ్ళు శపించంటే ఈయనంటే నేను యెహోవా దగ్గర ప్రార్థన చేసుకుని వస్తానంటే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభా, ఇదిగో బాలాకు రాజు కొంతమందిని పంపించాడు, మరి అక్కడికి వెళ్ళమంటావా, వాళ్ళు శపించమంటావా? లేదంటే ప్రభు అంటాడు నో 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 అని చెప్పేశాడు. ఎందుకంటే ఆ జనము దీవించబడ్డ జనము, ఆ జనము నా జనము, నువ్వు వాళ్ళు శపించడానికి వీలు లేదని చెప్పేస్తాడు. రెండోసారి మళ్ళీ ఏం చేస్తారే, గిఫ్ట్లన్నీ పంపిస్తే మళ్ళీ దేవుని అడిగితే ప్రభు అంటాడు సరే ఇల్లు అంటాడు. చూడండి, ముందు చెప్తేనేమో వద్దన్నాడు, సెకండ్ టైం మళ్ళీ వెళ్ళి దేవా వెళ్ళమంటా ఉంటే సరే ఇల్లు నీ సంగతి చూస్తాడు. ఎందుకంటే ఒకసారి చెప్తేనో నువ్వు అర్థమైందా, ఒకసారి వద్దంటే నువ్వు వినవు, ఒకసారి ఇది చేయమంటే నువ్వు చేయవు, వద్దనే మానవు, చేయమని నువ్వు చేయవు. సెకండ్ టైం మళ్ళీ వచ్చి వెళ్ళమంటావా దేవంటే దేవుడు కూడా సైలెంట్గా అన్నాడు, నువ్వు వెళ్ళి నీ సంగతి వస్తుంది దారిలో అన్నాడు. దారిలోకి వెళ్ళిన తర్వాత గాడిద మీద కూర్చుంటే దేవుడు ఏంజిల్ని పంపించాడు కత్తి తీసుకొని. ఎందుకు తెలుసా? బిలాముని చంపటానికి. అది ఏంటంటే విపరీత బుద్ధి అంటానికి ఏముంది? విపరీత బుద్ధి అంటే ఒకసారి చెప్తుండ్రు, అది విపరీత బుద్ధి అనమాట వాళ్ళకి. అందుకే దేవుడు కత్తి తీసుకుని దేవదూత చంపడానికి రెడీగా ఉన్నాడు. గాడిద ఏం చేసిందంటే ఆఫ్ చేసి పక్క పొలంలోకి వెళ్ళింది, తీసుకెళ్తే అక్కడ పడిపోయిన తర్వాత గాడిదని కొడితే గాడిదకి దేవుడు వాక్ ఇచ్చాడు. అప్పుడు అంటది గాడిద, నీ దాననేది మొదలుకొని ఇప్పుడు వరకు ఎప్పుడైనా పడశాను నిన్ను అని అడిగింది. గాడిద మాట్లాడింది. సో నేను అడ్డుపడకపోతే ఈరోజు నీ సంగతి అయిపోయిందని చెప్పింది. అది నేను కానీ అడ్డుపడకపోతే ఈరోజు నీ పని అయిపోతుండన్నది. ఎవరో ప్రవక్త, చెప్పను ఎవరో ప్రవక్తని ఊరుకోలేదు దేవుడు. మరి ఆ తర్వాత ఈయన శపించడానికి యెహోవా సెలవిచ్చలేదని చెప్పాడుగా,
అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఇజ్రాయెల్ అందరి దగ్గర నిలబడి ఆయన ఏమంటున్నాడు, చెయ్యి పైకెత్తి ఈయన చెప్పించమన్నాడు కదా, షా అన్నాడు అంతే. దేవుడు నోరు మార్చేసాడు, ది అన్నాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? షా అంటే ఏమన్నాడు దేవుడు? షా కాదు, ది అని చెప్పన్నాడు. అప్పుడు దీవించబడిన కాకన్నాడు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ రిమెంబర్ ద గ్రేట్ థింగ్స్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్. అది వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు రిమెంబర్ గ్రేట్ థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్. అవన్నీ మీరు గుర్తు చేసుకోండి. మర్చిపోయారని చెప్తున్నాడు దేవుడు. మీరు ఒకప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉండేవారు, ఒకప్పుడు వాళ్ళ స్థితి అంటే, ఇప్పుడు మీ స్థితి ఎలాగ ఉంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు అంటే మీరు మర్చిపోయారు దేవుణ్ణి. మర్చిపోయారు కాబట్టి ఏంటంటే కృతజ్ఞత తగ్గిపోయింది మీకు. ఏం తగ్గిపోయింది చెప్పాలి మళ్ళా? రిప్లై ఉంటే సప్లై ఉంటుంది. చెప్పండి, రిప్లై ఉంటే సప్లై ఉంటుంది. ఏం తగ్గిపోయింది? మాట్లాడదు. ఏం తగ్గిపోయింది? ఇది చర్చ్ అంటే స్కూల్ లాంటిదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ హార్ట్ తగ్గిపోయింది. ఎప్పుడైతే కృతజ్ఞత లేదో మనిషికి, ఆ మనిషి ఏమవుతాడంటే దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడలేడు. ఆన్లైన్ ప్రేయర్ ఉంది అంటే అస్తమానం వెళ్ళాలా ఆన్లైన్ ప్రేయర్కి? మర్చిపోయావా దేవుడు చేసిని? ఈరోజు మిడ్ నైట్ ప్రేయర్ ఉంది, రాత్రి అంతా ప్రార్థన చేయాలి, సంఘం కోసం, మినిస్ట్రీ కోసం, లేకపోతే స్థలం కోసం మనం ప్రేయర్ చేయాలంటే, అస్తమాల ప్రార్థనకి వెళ్ళాలంటే కృతజ్ఞత తగ్గిపోయింది నీకు. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నీ స్థితి ఏంటి? ఒకప్పుడు ఎలా ఉంది నీ ఫ్యామిలీ లైఫ్, ఇప్పుడు ఎలా ఉంది నీ ఫ్యామిలీ లైఫ్? ఒకప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మర్చిపోయి కృతజ్ఞత లేనందువలన యేసయ్య పాదాల దగ్గరికి రాలేరు. 10 మంది కుష్ఠరోగులు, 10 మంది హీల్ అయ్యారు, 9 మంది ముందుకు వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు యేసు దగ్గర. ప్రభు అన్నాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచడానికి వేరే రెస్ట్ ఆఫ్ ది 9 ఎక్కడ ఉన్నారు అడిగాడు. రెస్ట్ ఆఫ్ ది 9, వేరే రెస్ట్ ఆఫ్ ది 9? ఎందుకు? వాళ్ళకి ఏం లేదు. అది కృతజ్ఞత ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే సండే వర్షిప్ మానరు, చుట్టాలు వచ్చినా మానరు. చెప్పండి, మాట్లాడదా? ఎవరు వచ్చినా అంతేగా, నాకు చుట్టాలు వచ్చారండి, రిలేటివ్స్ వచ్చారండి, ఫ్రెండ్స్ వచ్చారు, అందరూ ఇంకా వాళ్ళు కూడా తీసుకొస్తారు చర్చ్కి. సండే పద చర్చ్కి వెళ్ళాలి, మనం వర్షిప్ చేయాలి, వాళ్ళు కూడా తీసుకొస్తారు చర్చ్కి. వాళ్ళు మానరు. ఎనీ ప్రేయర్ మీటింగ్, ఏ ప్రేయర్ అయినా సరే వాళ్ళు మానరు. ఇంకా కృతజ్ఞత ఉంటే. అది కృతజ్ఞత ఎప్పుడు వస్తుంది? దేవుడి కార్యాన్ని రికగ్నైజ్ చేసినప్పుడు వస్తుంది. వెన్ యూ రికగ్నైజ్ ద వర్క్ ఆఫ్ ది లార్డ్, when you recognize what God has done in your life, when you recognize the grace of Jesus Christ, then only we will thank God. అప్పుడు మాత్రమే కృతజ్ఞత నోటితో చెప్పేది కాదు, యాక్షన్లో చూపించేలాగా. యాక్షన్లో చూపిస్తుంది. అది చెప్పాను కదా, చర్చికి రావడం, ప్రార్థనకి రావడం, అన్ని ప్రార్థనలకి మానరు వాళ్ళు, ఎప్పుడు మానరు. ఎందుకంటే దేవుడు నాకు చేసిన కార్యం. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను చేసిన కార్యము జ్ఞాపకం చేసుకోండి. ఎట్లాగా దేవుడు మిమ్మల్ని దీవించాడో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు అలా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడి కార్యం మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇంకోటి జరుగుతుందంటే యువర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. వెన్ యూ రిమెంబర్ ద గ్రేట్ థింగ్, వెన్ యూ రిమెంబర్ ద గాడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, యువర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్. నీ ఫెయిత్ ఎక్కువ ఉంటే, నీ ఫెయిత్ పెద్దగా ఉంటే నీ సమస్య చిన్నగా ఉంటుంది. అది నీ ఫెయిత్ పెద్దగా ఉంటే నీ సమస్య చిన్నగా ఉంటుంది. నీ ఫెయిత్ చిన్నగా ఉంటే నీ సమస్య బోతలాగా ఉంటుంది. అది ప్రాబ్లం ఎక్కడుందంటే ఫెయిత్ ప్రాబ్లం. చెప్పండి, ఫెయిత్ ప్రాబ్లం. చెప్పండి, ఏ ప్రాబ్లం? అదనమాట. ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వాలంటే దేవుడు చేసిన కార్యాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. రెండోది, దేవుడు చేసిన కార్యాన్ని గుర్తుంటే ఏమవుద్దంటే నీ భయము నిరీక్షణ కింద మారుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యువర్ ఫియర్ టర్న్ ఇన్ టు హోప్. లేకపోతే నాకు నిద్ర పట్టట్లేదండి అంటారు చాలామంది. ఏంటంటే రేపు ఏమవుతుందో మరి, ట్రంప్ వచ్చాడుగా. అవునా? మొన్నదాకేమో ఒక గొడవ, ఇప్పుడు వస్తేనేమో ఒక గొడవ. నిజంగా ట్రంప్ కోసం ఎదురు చూసినట్టు ఎవరు చూడలేదు మీ ఎలక్షన్లో. యేసుప్రభు రెండో రాకడ కూడా ఎదురు చూడలేదు. అవునా? ఎలక్షన్ టైంలో ఎంత యాంగ్జైటీ, నాకు కూడా యాంగ్జైటీ వచ్చింది. ఆ రోజు అడుగు పెట్టాను.
అందరూ అన్నారు ఈరోజు వచ్చే ఉంటున్నావు అంటున్నారు నన్ను ఎలక్షన్ టైంలో. నేను కూడా టీవీ ఎప్పుడు చూసాను కాదు, అది ఆయన కౌంటింగ్ నేను కూడా చూస్తున్నా. అందుకోసం అంతగా కదా, అమెరికా కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఎలక్షన్ ఎదురు చూసాయి. మనం కూడా చాలా ఎదురు చూసాం. ఏమవుతుంది, ట్రంప్ వస్తున్నాడు, ఏమవుతుంది, 140 వస్తుందో లేదో, లేదా గ్రీన్ కార్డ్ వస్తుందో లేదో. అది అంటే దేవుడు ఏంటంటే మనుషుల రిపోర్ట్ తోటి దేవుడికి ఏమి సంబంధం లేదు. అది యాయరు అంటే ఇలా చెప్తే చాలా విషయంలో, యాయరు తన కూతురికి బాగోలేదని యేసే దగ్గరికి వచ్చి బ్రతిమాలి ఆయన కాళ్ళ మీద పడి, నా కూతురు చావ సిద్ధమైంది, నువ్వు చేతులు పెట్టు వచ్చి ఆమె దగ్గర, ఆమె మీద హీల్ అయిపోతుందండి. యేసుప్రభు వెళ్ళే లోపట ఎన్ని ఆటంకాలు వచ్చినాయి ఆయనకి. అక్కడ స్త్రీ వచ్చింది, ఆమె కొంతసేపు ఆపింది, మళ్ళీ ఆమె సాక్ష్యం చెప్పింది. ఇట్లాగా ఏమవుతుంది, డిలే అవుతుంది. ఈ లోపల వాళ్ళ ఇంటి నుంచి వచ్చి బోధకుని ఇంటి దగ్గర తీసుకురావద్దు, నీ కుమార్తె చనిపోయింది డాడ్ అని చెప్పేసి అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వాళ్ళు తీసుకొచ్చిన రిపోర్టు లక్ష్య పెట్టక అని ఉంది. చూసారా, డోంట్ కేర్. సో మనుషుల రిపోర్ట్ తోటి దేవునికి అవసరం లేదు. గాడ్ ఈజ్ ఏబుల్, గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇంపాసిబుల్ దగ్గర పాసిబుల్గా చేయగలిగినవాడు, బండని నీటి మడుగా మార్చగలిగినవాడు, చెక్కుముకు రాతిని నీటి ఊటగా మార్చగలిగినవాడు. ఆ యేసయ్యకి సమస్తం కూడా సాధ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు ఆ మాట లక్ష్య పెట్టొద్దు, బిలీవ్ అని చెప్పినంత ఏమన్నాడు, నమ్మకం అతను పెట్టుకొని వెళ్ళి యాయరు కొమ్మతో చచ్చిపోతే లేపాడు ఆయన వెళ్ళి. అది ముందెళ్ళి హీల్ చేశాడు అనుకో, యేసుప్రభు దేవుని కొమ్మని నమ్మేవాడు కాదు వాళ్ళు. అందుకే డిలే చేసాడు. చెప్పండి, అందుకే డివైన్ డిలే. చెప్పండి, అది చెప్పాలి మాట్లాడారు. డివైన్ డిలే ఇప్పుడు దాకా రావట్లేదంటే డివైన్ డిలే ఏదో ఉందన్నమాట. చెప్పండి, ఏదో ఉంది, మంచి కార్యం ఉంది. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సో అందుకోసం దేవుడు కోర్టులో చెప్తున్నాడనమాట, నేను మీకు ఏం చేశాను, ఎప్పుడే అన్యాయం చేశాను, నేను మీకు నష్టం కలిగించాను, నేనే మీకు మీ పేరెంట్స్కి నేను ఏం చేశానో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ స్థితి మీకు ఎలాగొచ్చిందో మీరు గుర్తు చేసుకొని మీరు అప్పుడు థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఉంటుంది, మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఇప్పుడు దావీదు విశ్వాసం పెరిగింది, గొలియాతుని చంపాడు. చెప్పండి, ఎవరిని? అది మీరు కూడా గొలియాతులు చంపాలా? ముందే మెలుగుబడి చంపాలా దీన్ని, తర్వాత గొలియాతు దగ్గరికి రావాలి, డైరెక్ట్ కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయెల్ ఏమంటారంటే, ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ మాట చెప్తారేంటి, ఏమి తీసుకుని వచ్చి యెహోవాని మేము దర్శింతుము, అది ఏమి తీసుకుని వచ్చి మహోను తిరిగి నమస్కారం చేస్తాము, ఏడాది దూడలన, వేలాది పొట్టేలన, వేలాది నదులంత విస్తారమైన తైలమున, లేకపోతే నా జాస్తి పుత్రున ఏం చేయమంటావు అంటే, వాళ్ళు సంతోషంగా అంటలేదు, వీళ్ళు లోపల చేదు ఏముంది, పైన పటారం. అది చాలామంది, మీరు కాదు, మీరంత గుడ్డు. పైకి ఉన్నట్టు లోపల ఉండరు. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. లోపల బయటకు వచ్చిన ప్రైజ్ ది లార్డ్ అంటారు, లోపల అది లేదు ప్రేమ. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకోలా ఉంటుంది. మీరు కాదని చెప్పాను నేను, మీరు అందరు మంచోళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాను గట్టి చేతులు, ఇది హల్లెలూయా. సో వీళ్ళు ఏంటంటే ప్రేమతో అంటలేదు ఇది. ఏం తీసుకురామంటావు? చూడు మన పిల్లలు కూడా మన ఏదైనా అన్నాం అనుకోండి, చెప్పు అంటారు. అంటే చెప్పు ప్రేమతో కాదు, అది కోపం వచ్చేసి. అవునా, చెప్పు మమ్మీ, చెప్పు డాడీ, ఏం చేయమంటావు అంటే నిజంగా చేయటానికి కాదు, వాళ్ళకేం బిట్టర్నెస్, దాని ఏమంటావు, బిట్టర్నెస్ అనమాట. ఏమి తీసుకుని వచ్చి నీకు నమస్కారం చేయమంటావు, ఏం తీసుకుని వచ్చి నీ దర్శించమంటావు? పొట్టేలు కావాలా నీకు, లేకపోతే విస్తారనే వేలాది నదులంతా, ఒక ఆయిల్ ప్యాకెట్ 200 కదా, నిజంగా తెస్తారా వేలాది నదులంతా? చెప్పండి, వేలాది నదులు తీసుకొస్తారు వీళ్ళు ఏమన్నా? అవునా, పోనీ మీరు తీసుకొస్తారా? చెప్పండి, మీరు తీసుకొస్తారా? అది వచ్చే వారం మీరు ఒక 100 లీటర్లు తీసుకురండి అంటే చర్చిలో ఎవరు కనబడరు ఇంకా. అవునా లేదా? అది అందుకోసం ఏంటంటే నిజానికి ప్రేమతోటి వాళ్ళు అంటలే, బిట్టర్నెస్, దాన్ని ఏమంటాం. అప్పుడు దేవుడు వాళ్ళని స్కాన్ చేసాడు. చెప్పండి, ఎవరిని? ఒకసారి ప్రభు చూస్తే స్కానింగ్ అయిపోద్ది అందరిది. ఇప్పుడు నా లోపల కూడా ఏమవుతుంది, స్కాన్ అయిపోద్ది. ఎంత పరిశుద్ధిగా, ఎంత నీతిగా ఉంటున్నాడు, ఎంత యథార్థంగా ఉంటున్నాడు, దేవునితో ఎంత నడుస్తున్నాడు, దేవునికి భయపడుతున్నాడు, రెఫరెన్స్ ఉంది అని దేవుడు చూసేస్తాడు.
సో అలాగా దేవుడు చూసి వాళ్ళకి ఏం చెప్తుంటే ఓ మ్యాన్ అన్నాడు. చెప్పండి ఏమన్నాడు? ఓ మనుషుడా. అది ఓ మనుషుడా, లేదు నువ్వు వచ్చి నాకు నమస్కారం పెడదాము, దర్శనం చేసుకుందాము, పొట్టేళ్ళు తైలం అంటున్నావు కదా, అది కాదయ్యా నాకు కావాల్సింది. అంటే ఏంటి? రిలీజియస్ ప్రాక్టీసెస్ కాదు నాకు కావాల్సింది. రిలీజియస్ ప్రాక్టీసెస్ కాదు నాకు కావాల్సింది, రియాలిటీ. చెప్పండి ఏమన్నాడు? హల్లెలూయా. నాకు కావాల్సింది రియాలిటీ కావాలి. నాకు కావాల్సింది రియల్ స్పిరిచువల్ లైఫ్ కావాలి. దాన్ని నేను చూస్తున్నా. నేను నువ్వేదో ఆచార సంబంధంగా వచ్చేసి ఏదో సంథింగ్ డూయింగ్ కాదు నాకు కావాల్సింది, రియాలిటీ కావాలి లైఫ్. ఏంటి ఆ రియాలిటీ అంటే? ఒకటి చెప్పాడంటే జస్ట్లీ అంటే ఏంటి? న్యాయంగా ఉండు. చెప్పండి ఏమన్నాడు? అది ఉంటా నెంబర్ 1. అది ఏంటి న్యాయంగా ఉండమంటే? న్యాయం అనగానే మనకు గుర్తు వస్తుంది సొలొమోన్. చెప్పండి ఎవరు? సొలొమోన్ అందరికీ తెలుసు కదా. సొలొమోను రాజుల గ్రంథంలో, అంతే వివరిస్తే టైం అయిపోతుంది. రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనంలో గిబియోను ఉన్నత స్థలమైనందున ఆ ఉన్నతమైన స్థలంలో 1000 దహన బలులు అర్పించాడు. చెప్పండి అంటే ఏంటి? థ్యాంక్స్ గివింగ్. చెప్పండి అది 1000 అంటే థ్యాంక్స్ గివింగ్. అంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ చేశాడు. చెప్పండి ఎక్కువ ప్రేమిస్తే చెప్పాలి, ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ చేశాడు. అది అందుకే రాశాడు దేవుడు 1000 అని. ఎందుకు రాశాడంటే లేకపోతే దహన బలిని వదిలేస్తాడు దేవుడు, కానీ 1000 నెంబర్ పెట్టాడు దేవుడు. అంటే ఎంతగా దేవుని ప్రేమిస్తే ఒక పొట్టేలు ఎంత డాలర్లో నాకు తెలియదు కానీ 15,000 ఉంటుంది. ఎంత? 15,000. ఆయన ఎన్ని చేశాడు? 1000 × 15 ఆ రోజుల్లో. మరి ఎంత ఎక్స్పెన్సివ్ అది. అంటే నిజంగా దేవుని ఎంత ప్రేమిస్తావో నీ యాక్షన్లో చూపించాలి. చెప్పండి ఎక్కడ? అంతేగాని టచ్ మై హార్ట్ బట్ నాట్ మై పాకెట్ కాదు. ప్రభా నా హృదయం అంతా ఇస్తాను కానీ నా జోబి మాత్రం ముట్టుకోకు. అదే నువ్వు దేవుడి డబ్బులు అవసరం కాదు. చేప నోట్ల నుంచి డబ్బులు తేగలడు దేవుడు. ఏదైనా చేయగలిగాడు దేవుడు. 5 రోజులు అద్భుతం చేసి 5,000 మంది పంచిపెట్టాడు. కానీ నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు దేవునికి ఇవ్వడం ద్వారా మాత్రమే రుజువు అవుతుంది. నిజానికి దక్షిణభాగం అందరు ఇస్తున్నారా? చేయి పైకి ఎత్తండి ఇచ్చేటోళ్ళు అన్నం ప్రేమి. ఎందుకంటే నువ్వు దక్షిణభాగం ఇవ్వకుండా, టైత్ ఇవ్వకుండా ఐ లవ్ యూ జీసస్ అంటే డూప్లికేట్. నీది డూప్లికేట్ అనమాట, నాట్ రియాలిటీ కాదు అది. దేవుడు డబ్బులు అవసరం లేదు దేవుడికి. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. దౌర్జన్యులు పిలిచాడు అంటే, అభిషేకించాడంటే ఏదైనా చేయగలిగిన వాడు. నన్ను డిపార్ట్మెంట్ నుంచి దేవుడు పిలిచాడు, రిజైన్ చేసిన సేవ చేయన్నాడు దేవుడు. నన్ను పిలిచాడు అన్నారు అందరూ. కానీ ఈరోజు దేవుడు పిలిచాడు అంటున్నారు. ఎందుకని? ఒక ఆయన ఇన్నోవా క్రిస్టా గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఎప్పుడో ఒక ఆమె మారుతి గిఫ్ట్ ఇచ్చింది. 30 తులాలు బంగారం కానుకేశారండి. 30 తులాలు. మీరు బంగారాన్ని ప్రేమిస్తారు, వాళ్ళేమో కానుకేస్తారు మా దగ్గర. అది కాదు, నా వెండి బంగారములు నీవే. ఇస్తున్నావా నిజంగా? నువ్వు ఇవ్వకుండానే పాడతావు నువ్వు. అసలు పాటకి జీవితానికి సంబంధం ఉండాలి. అది ఊరికే పాడడం కాదు. ఎవరైనా సరే, నేనైనా సరే, ఆ లైఫ్ కనపడాలి దేవుడికి. అది ఉట్టిగా పాడద్దు, ప్రాక్టికల్ లైఫ్ కావాలి. అందుకోసం ఏంటంటే రియాలిటీ కావాలి దేవుడికి. రియాలిటీ 1000 ఆయన సాక్రిఫైస్ చేశాడంటే అంత ప్రేమించాడని దేవుడు ఏం చేశాడంటే కల్లోకి వచ్చాడు. అది కల్లోకి వచ్చి సొలొమోన్ నీకేం కావాలో కోరుకున్నాడు. చెప్పండి నీకేం కావాలో కోరుకున్నాడు. మనల్ని అడిగితే ఏమంటాం? ప్రభా 7 బెడ్రూమ్ ఇల్లు అమెరికాలో. ఎన్ని బెడ్రూమ్లు అంటే 3 సరిపోదు, ఇంక అడుగుతానే ఉంటాం. లేకపోతే ప్రభా నా పక్కానికి బెంచ్ ఉంది, నాకేమో బెంచ్ కంటే పైన ఉందిగా అది. ఒక ఆయన నీకేం కావాలో కోరుకుంటే నేను ముట్టిందలా బంగారం అవ్వాలన్నాడంట. కుర్చీ ముట్టితే కుర్చీ బంగారం అయిపోయింది, డోర్ ముట్టి డోర్ బంగారం అయిపోయింది. తర్వాత భార్యను ముట్టాడంట. ఏం ముట్టాడు? అది అందుకోసం ఏం కోరుకోమంటే కదా, ఏం కోరుకుంటారు? ఒక ఆయన హెలికాప్టర్ అడిగేస్తున్నాడంట. పో నీకు ఇస్తానే, మరి రెంట్ కడతావు నువ్వు అన్నాడు. ఏది పడితే అడగకూడదు, దేవుడి చిత్తానుసారంగా అడగాలి. చెప్పండి ఎలాగా? నీకు ఏది అవసరమో దేవుడికి చేయగలడు దేని, కానీ నువ్వు కూడా ఏం చేయాలి? దేవుడికి ఇవ్వడం చేయాలి. చెప్పు దేవునికి నువ్వు విత్తనం వేయకుండా నువ్వు పంట కోసం చూస్తే ఎర్రగడ్డ నుంచి వచ్చాడంటారు. చెప్పండి ఎక్కడి నుంచి? విత్తనం వేయలేదు, చూస్తున్నాడు పంట ఎప్పుడు వస్తుంది. అది ఈయన ఎర్రగడ్డ నుంచి వచ్చాడు బాబు అంటాడు. పిచ్చోడు అనమాట. దాని అర్థం అది. ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్ ఉంది అక్కడ.
అది నువ్వు ఎప్పుడైతే దశభాగం ఇస్తావో, ఎప్పుడైతే కృతజ్ఞత కానుకలు ఇస్తావో, ప్రతిష్టార్పణలు ఎప్పుడు ఇస్తావో దేవుడు దాన్ని చూసి నిన్ను బ్లెస్ చేస్తాడు. ప్రార్థన బట్టి రాదు. ఎప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, నాకు వాటర్ కనెక్షన్ కావలిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే రాదు. నాకు మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు సార్ అని పోలీసు వాళ్ళు అడిగితే, ఒరే నాయన ఎర్రగడ్డ నుంచి వచ్చారు నీళ్ళు కొట్టాడు. అడుగుడి మీకు, తట్టుడి మీకు. ఆ డిపార్ట్మెంట్ తెలుసు బాగా మనకి. ఇంకో దగ్గర ఉంది, ఇవ్వండి మీకు. అక్కడికి వెళ్ళరు ఎవరు, అక్కడికి వెళ్ళరు. కాబట్టి ఏంటంటే వాక్యం విని పాటించేవాడే బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు. విని పక్కన పెట్టేవాడు బుద్ధిహీనుడు ఉంది బైబిల్లో. అది ఆ ఇల్లు ఎప్పటికైనా పడిపోద్ది. అందుకోసం ఏం కావాలి కల్లో అంటే, ఇంకా చెప్తే కల్లోకి దేవుడు వచ్చాడు అని ఉంది. ఎక్కడ మాట్లాడాడు? డ్రీమ్, విజన్స్, డ్రీమ్స్. దేవుడు మాట్లాడే లాంగ్వేజ్ అది. ప్రభు మాట్లాడతాడు. అయితే కల్లో చెడ్డ కళ్ళు కూడా వస్తాయి, చెడ్డ కళ్ళు కూడా వస్తాయి, మంచి కళ్ళు కూడా వస్తాయి. మరి చెడ్డ కళ్ళు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా కొట్టినట్టు వచ్చింది కళ్ళలోని, ఎవరు ఇచ్చినట్టు? దేవుడా. తప్పు చేసినట్టు వచ్చింది కళ్ళలో అనుకోండి, ఎవరు ఇచ్చినట్టు? అది దేవుడా దైవమా? మాట్లాడలేదు, అనుమానం. దైవం ఇచ్చినట్టే. నువ్వు తప్పు చేసినట్టు దేవుడు ఎందుకు ఇస్తాడు? అలాగా దేవుడు ఇచ్చేది ఎప్పుడు కూడా టెంప్టేషన్ ఉండదు, శోధించడు, పరీక్షిస్తాడు. చెప్పండి. టెంప్టేషన్ అనేది సైతాన్ నుంచి వచ్చేది. కాబట్టి ఎప్పుడైనా పాపం చేసినట్టు, తప్పు చేసినట్టు, వాక్యానికి వ్యతిరేకంగా చేసినట్టు నీ కళ్ళ వచ్చింది అనుకోండి, అది సైతాన్ ఇచ్చినట్టు అనమాట. అది అయితే ఎందుకు మరి సైతాన్ కలుస్తున్నాడు? కళ్ళు ఎప్పుడు వస్తాయి? డీప్ స్లీప్లో వస్తాయని చెప్పినప్పుడు వస్తాయి. అది దర్శనం మగతలో వస్తుంది. ఇప్పుడు డీప్ స్లీప్లో సైతాన్ ఎందుకు కలిచ్చాడంటే, ఒక పుస్తకం నేను చదివాను. పుస్తకంలో ఏం రాశాడంటే, దుప్పటి సరిగ్గా కప్పుకోవట్లేదు క్రైస్తవులు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? బెడ్షీట్ సరిగ్గా కప్పుకోవట్లేదు అన్నాడు. ఇంకేం రాశాడు కిందంటే, ఏ బెడ్షీట్ అంటే యేసు రక్తం అనే బెడ్షీట్ అన్నాడు. చెప్పండి, ఏ రక్తం అంటే పడుకునేటప్పుడు యేసు రక్తాన్ని కప్పుకొని పడుకోరు కనుక సాతానికి అవకాశం దొరికిపోయి మైండ్ మీద దాడి చేసి వ్యతిరేకమైన కళ్ళు వస్తాయి. అయితే ఆ చెడ్డ కళ వచ్చినప్పుడు, తప్పులు చేసినప్పుడు వచ్చినప్పుడు పొద్దుట్లేచి నువ్వు క్షమాపణ చెప్పకపోతే, పశ్చాత్తపడిపోతే అది ఎప్పటికలా ఉండిపోద్దంట తప్పు. అందుకే జాగ్రత్తగా దుప్పటి కప్పుకోవాలి. చెప్పండి, పడుకునేటప్పుడు ఏం కప్పుకోవాలి? దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏం కావాలో కోరుకుంటే సొలొమోను ఏమన్నాడు? నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా నడిచాడు. నా తండ్రిని దావీదు సత్యాన్ని అనుసరించాడు. నా తండ్రిని దావీదు యథార్థమైన జీవితాన్ని జీవించాడు. నా తండ్రిని దావీదు నీతిని అనుసరించాడని చెప్తున్నాడు తండ్రి కోసం. సో మన పిల్లలు కూడా మన కోసం సాక్ష్యం ఇవ్వాలి. అది ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు చిన్నవాళ్ళు ఉన్నారు కదా, తర్వాత పెద్దగా అవుతారు వాళ్ళు. అవునా? పెద్దగా అవుతారు. పెద్దగా అయిన తర్వాత మా డాడీ ఇది, మా మమ్మీ ఇదని వాళ్ళు చెప్పాలి. చెప్పండి, మా డాడీ ఇది, మమ్మీ ఇదైనా వాళ్ళు చెప్పాలి మన గురించి. అందుకే సొలొమోను చెప్తాడు ఫాదర్ కోసం, నా తండ్రిని దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యానుచరుడు యథార్థంగా నీతిగా బ్రతికాడు గనుక ఈరోజు నా తండ్రి పట్ల మహాకృప చూపించి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావు అన్నాడు. చూడండి, అంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే పిల్లలకు ఆశీర్వాదం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను పెట్టావు, అయితే నేను బాలుణ్ణి అన్నాడు. చెప్పండి, నేను ఎవరు? నేను ఆయనకి 20 years వయసు, కానీ ఏం మాట్లాడదంటే తగ్గించుకున్నాడు. చెప్పండి, ఏం మాట్లాడదు? బాలుడిని. ఇంత విశాలమైన దేశం, ఈ దేశానికి నన్ను రాజుగా పెట్టావు, అయితే ఇంత విశాల దేశాన్ని తనిఖీ చేయటానికి నాకు బుద్ధి చాలదు అన్నాడు. చెప్పండి, ఏం చాలదంట? బుద్ధి చాలదు, అయితే నాకు వివేకం గల హృదయాన్ని దయచేయమని అడిగాడు. అండర్స్టాండింగ్ హార్ట్ అడిగాడు. చెప్పండి, ఏ హార్ట్? ఏది మంచి చెడు తెలుసుకోవటానికి నాలెడ్జ్ అడగలే, అండర్స్టాండింగ్ అడిగాడు. అది నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు, విజ్డమ్ వేరు. ఏది తప్పు, ఏది రైటో అది తెలుసుకోవటానికి అడగలే. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు తప్పు చేయట్లేదో వాళ్ళని చూసినప్పుడు నాకు అర్థం అవ్వాలన్నాడు. వాళ్ళ నా ముందు నిలబడితే ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు నీతిగా బ్రతుకుతున్నారో, ఎవరు దేవునికి భయపడుతున్నారో, దేవుని గౌరవిస్తున్నారో నాకు తెలియాలి దేవా. లేదు అంటే నేను ఇన్జస్టిస్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు నీ ప్రజలు, నువ్వే వాళ్ళకి రాజువి. నన్ను ఇక్కడ పెట్టావు, రెస్పాన్సిబిలిటీ అప్పగిచ్చావు నాకు. అదేనమాట, నాకు రెస్పాన్సిబిలిటీ అప్పగిచ్చావు.
నాట్ ఏ పొజిషన్, ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగించావు. ఈ రెస్పాన్సిబిలిటీ నీకు ఇష్టమైనట్టుగా నేను చేయాలి, ఈ రెస్పాన్సిబిలిటీ ఫెయిర్గా నేను చేయాలి, ఈ రెస్పాన్సిబిలిటీ నీ దగ్గర నిలబడినప్పుడు గిల్టీగా ఉండకూడదు నేను. అందుకు నాకు అండర్స్టాండింగ్ హార్ట్ ఇమ్మని అడిగాడు. అది అప్పుడు దేవుడు సంతోషపడ్డాడంట. శత్రువుడు ప్రాణాన్ని అడగలేదు నువ్వు, దీర్ఘాయం అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు నువ్వు. న్యాయాన్ని గ్రహించుటకు నువ్వు వివేకన హృదయాన్ని అడిగేవు కనుక నీకు నేను ఇస్తున్నాను. నీ తర్వాత రాజులు కానీ, నీ ముందు రాజులు కానీ నీలాంటి అండర్స్టాండింగ్ హార్ట్ కలిగిన వారు ప్రపంచంలో ఎవరు ఉన్నారని చెప్పేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఈయన అడిగిన రిక్వెస్ట్ దేవుడికి సంతోషం ఏం చెప్పండి. ఎందుకని? తన కోసం తను అడగలే. అది ప్రభా నాకు కారు ఇస్తావా, నాకు హెలికాప్టర్ ఇస్తావా, లేకపోతే నాకు బంగ్లా ఇస్తావా అని దానికోసం ఏడవలే. ఈయన అడిగిన దానిలో ఏంటంటే నీ దృష్టిలో నేను గిల్టీగా ఉండకూడదు, తప్పు చేశానని. ఫెయిర్గా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలంట? అది ఫాల్ట్ కనబడుతున్న దగ్గర ఫెయిర్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఫెయిర్నెస్ ఉండాలి. అది ఆయన రిక్వెస్ట్. అది లేకపోతే నీ దృష్టిలో నేను తలదించుకోవాల్సి వస్తుందేవా, అలా వద్దు నా లైఫ్ అన్నాడు. అది ఇంకా ఫెయిర్గా ఉండడం అంటే, సపోజు అమ్మగారు వస్తారు, అత్తగారు వస్తారు ఇంటికి. ఎవరు వస్తారు? మాట్లాడాలా? అమ్మగారు వస్తారు, అత్తగారు వస్తారు. అత్తగారు వస్తే జండు బామ్ అంట. చెప్పండి, అత్తగారు వస్తే జండు బాము, అమ్మగారు వస్తే లవ్ బామ్ అంట. లవ్ బామ్ చెప్పండి. అది ఇవన్నీ దేవుడు చూస్తాడనమాట. అది ఊరికే కాదుగా, ఫ్యామిలీ లైఫ్లో ఉంటుంది, ఆఫీస్లో ఉంటుంది. పార్షాలిటీ చెప్పండి, ఏంటది? పార్షాలిటీ, అన్ఫెయిర్గా లేకపోవడం, ఫెయిర్గా ఉండడం అనేది ఆఫీస్లో కనబడుతుంది, ఇంట్లో కనబడుతుంది, రిలేటివ్స్లో కనబడుతుంది, ఫ్యామిలీ లైఫ్లో వస్తుంది. అమ్మగారిని చూస్తున్నట్టు అత్తగారిని చూస్తున్నారా మీరు? సిస్టర్స్, బ్రదర్స్ కూడా నీ మనసాక్షి చెప్పు, చూస్తున్నావు అలాగా? అదే ప్రేమతో అత్తగారిని కూడా చూస్తున్నావు నువ్వు? ఇవన్నీ అలా ఒకవేళ ఇలా ప్రశ్న వేసినప్పుడు నీకు గిల్టీ వచ్చేసింది అనుకోండి, మరి దేవుని ముందు నిలబడితే. సో అందుకోసం ఇక్కడే సరి చేసుకోవాలి. చెప్పండి, ఇక్కడే సరి చేసుకోవాలన్నమాట. ఇది ఒక ఆపర్చునిటీ మనకి ఇచ్చాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు అడగకపోయినా, చెప్పండి, నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడగకపోయినా నిన్ను ఘనత నీకు ఇస్తున్నాను చెప్పాడు. సో అందుకోసం ఆయన అడిగింది ఏంటంటే స్పిరిచువల్ థింగ్స్. చెప్పండి, ఏం అడిగాడు? అది స్పిరిచువల్ థింగ్స్ అడిగాడు. కానీ ప్రభు ఇచ్చింది ఏంటంటే మెటీరియల్ కూడా ఇచ్చాడు. చెప్పండి, ఏం ఇచ్చాడు? మెటీరియల్ థింగ్స్ ఇచ్చాడు, హానర్ కూడా చేశాడు. కాబట్టి ఆల్వేజ్ వి సీక్ జస్టిస్. చెప్పండి, ఏంటిది? జస్ట్ అంటే ఫెయిర్గా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పైన పటారం అది ఉండకూడదు అనమాట. దేవుడు తెలిసిపోతుంది. అందరినీ ఒకలా చూస్తున్నావు నువ్వు, అది ప్రతి ఆలోచించుకోవాలి. అందుకే ఏం కోరుతున్నాడు దేవుని దగ్గర నుంచి మనుషుడా అంటే, నువ్వు అన్జస్ట్ వద్దు, జస్ట్ అంటే న్యాయంగా నడుచుకో, ఫెయిర్గా ఉండు. దేవుని ముందు నిలబడినప్పుడు గిల్టీతో నిలబడకు. ఎందుకంటే ఆయన ముందు నిలబడాలి. రాజులకు రాజు, జస్టిస్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ యూనివర్స్. సో ఒక హస్బెండ్గా, ఒక వైఫ్గా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు దేవుడు. ఆ రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా నువ్వేం చేయాలి? ఫెయిర్గా ఉండి దాన్ని చేయాలి. హల్లెలూయా. అది కోరుతున్నాడు దేవుడు అనమాట. రెండో మాట ఏంటంటే కనికరాన్ని ప్రేమించాలి. చెప్పండి, ఏంటిది? మరి కనికరాన్ని ప్రేమించడం ఏంటి? అలా ఆలోచించాలి. కనికరాన్ని ప్రేమించడం ఏంటి? కనికరం అనేది ఒక పదం, అవునా? ప్రేమ అనేది, లవ్ అనేది వన్ వర్డ్, కంపేషన్ అనేది, మెరిసి అనేది వన్ వర్డ్. ఏమంటాడు? కనికరాన్ని ప్రేమించమంటాడు. కనికరాన్ని ప్రేమించడం ఏంటంటే, కనికరం అంటే మెరిసి. చెప్పండి, కనికరం అంటే మెరిసి. ఎవరి పట్ల చూపించాలి మెరిసి? ఇతరుల పట్ల. చెప్పండి, ఎవరి పట్ల? ఇతరుల పట్ల చూపించాలి. ఎవరెవరికి చూపించాలి మెరిసి అంటే? దిక్కులేని వారి పట్ల. చెప్పండి, అదర్స్ అంటే ఎవరు? దిక్కులేని వారు, లేకపోతే దరిద్రులు, లేకపోతే ఎవరైతే నీడీలో ఉన్నారో వాళ్ళు, ఇంకా ఎవరైతే అప్రెషన్ ఉన్నారో వాళ్ళకి ఏం చూపించాలంటే కనికరం చూపించాలి. అది ఇప్పుడు సపోజు వాళ్ళ ఇంట్లో రైస్ బ్యాగ్ లేదండి అంటే అదేంటి? కనికరమే. చెప్పండి, ఏంటది? రైస్ బ్యాగ్ లేదు వాళ్ళ ఇంట్లో, అవునా? లేకపోతే వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టలేదు, అయ్యో ఫీజు కట్టలేదండి, ఇంట్లోనే ఉంటుందంట. నేను ప్రవీణ్ గారు నేను అంటున్నాను,
ఆ సిస్టర్ అతని బ్రదరు ఉద్యోగం లేదు, ఫీజు కట్టలేకపోయారు అని అయ్యో అంటున్నాను. ఈయన కొంటాడు అయ్యో అంటున్నాడు. నేను అయ్యో అంటాను, ఈయన కూడా అయ్యో అంటున్నాడు. అది సరిపోతుంది? అది దేవుని ప్రేమ అంటే యాక్షన్లోకి వస్తారు ఇద్దరు. అందుకు అంటున్నాడు అనమాట దేవుడు. ప్రేమ అంటే కనికరాన్ని ప్రేమించమంటే, నీకు కనికరం ఉంటే, ప్రేమ ఉంటేనే అది యాక్షన్లోకి వస్తుంది. చెప్పండి, ప్రేమ ఉంటేనే యాక్షన్, లేకపోతే నిజమేనంట అంటారు. ఏమంటారు? నిజమేనంట, ఫీజు కట్టలేదంట, లేకపోతే ఇంట్లో రైస్ లేదంట అంట సరిపోదు. అది దైవ ప్రేమ ఉంటే యాక్షన్లోకి వస్తాడు. అందుకే ప్రభు అంటాడు కనికరాన్ని ప్రేమించాడు. ప్రభు మత్తయి సువార్త 24:38 ఏమన్నాడంటే, జడ్జిమెంట్ సీట్లో కూర్చున్నప్పుడు కుడి పక్కన గొర్రెలు, ఎడ పక్కన మేకలు ఉంటాయని చెప్పాడు. అందరూ ఆయన ముందు నిలబడతారు. అప్పుడు కుడి పక్కన మనం చూసి, నా తండ్రి చేత దీవించబడిన వారారా, ఆశీర్వించబడిన వారా, నిత్యరాజ్యంలోకి మీకోసం సిద్ధపరిచి నిత్యరాజ్యంలోకి మీరు వెళ్ళండి, స్వతంత్రించుకోండి అని అంటాడు. అన్న తర్వాత ఏమంటాడంటే, నేను ఆకలిగా ఉంటే ఆకలి మీరు అన్నం పెట్టారు, నాకు వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారు, చెరసాల ఉంటే నేను పరామర్శించారు, రోగం ఉంటే నా దగ్గరకు వచ్చారు, విజిట్ చేశారు. చెప్పండి, ఏం చేశారంట? అంతేగాని జ్వరం వచ్చిందట అంటే సరిపోద్దా? ఇప్పుడు 10 రోజుల నుంచి అరే బ్రదర్ చర్చికి రావట్లేదు, బ్రదర్ ప్రేయర్ మీటింగ్కి రావట్లేదు, బ్రదర్ జ్వరం వచ్చిందంటే ఈయన అంటాడు జ్వరం వచ్చిందట. అయితే ప్రేమ ఏం చేస్తుంది? విజిట్ చేస్తుంది. ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుంది? అదనమాట ఆయన చెప్పేది. అంటే టాకింగ్ కాదు, వాకింగ్ అన్నాడు. చెప్పండి టాకింగ్ కాదు, మాట్లాడాలి, టాకింగ్ కాదు. అంటే దైవ ప్రేమ యాక్షన్లో చూపిస్తుంది. వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇస్తుంది, లేకపోతే రోగిగా ఉంటే పరామర్శిస్తుంది, జైల్లో ఉంటే దర్శిస్తుంది. అంటే ఇతరుల కోసం వారి యాక్షన్లోకి వస్తారనమాట. అది ఎప్పుడు దైవ ప్రేమ ఉంటే మాత్రం. లేకపోతే ఓన్లీ టాకింగ్ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? వాకింగ్ ఉండదు. చెప్పండి, ఓన్లీ టాకింగ్. చెప్పండి, ఓన్లీ టాకింగ్. చెప్పండి, ఓన్లీ వాకింగ్ లేదా? అయితే దైవ ప్రేమ ఏం చేస్తుందంటే వాకింగ్లోకి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటంటే హంబుల్నెస్. చెప్పండి, ఏమన్నాడు? హ్యూమిలిటీ లేకపోతే హంబుల్నెస్. దేవుని ఎదుట హంబుల్గా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? అది దానికి మోడల్ ఎవరంటే యేసుప్రభు వారు. చెప్పండి, మోడల్ ఎవరు? యేసుప్రభు వారు. ఆయన దేవునితో సమానుడు. దేవునితో సమానంగా ఉంటుండే మంచి భాగ్యమని ఎంచుకోలేదు. కానీ అబ్రహాం సంతాన సమూహం ధరించుకొని ఆయన దాసుని పోలికగా ఉండి, అబ్రహాం సంతాన స్వభావంలో ఉండి, ఆయన అంటే ఫ్లెష్ అనమాట, అది స్పిరిట్లో దేవుడే, ఫ్లెష్ మాత్రం అబ్రహాంది. ఆయన దాసుడిగా ఉన్నాడు. ఆయన రిక్తుడిగా ఉన్నాడంటే ఎంటీ హ్యాండ్స్తో వచ్చాడు కిందకి. ఎలా వచ్చాడు? ఆయన పవర్ ఉంది పైన. దేవదూతలు చూడలేనంత పరిశుద్ధుడు, సృష్టిని శాసించగలిగిన వాడు, సృష్టిని పరిపాలిస్తున్న యేసుప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడు. మానవుడిగా ఉన్నాడు. పశువుల తొట్లో పడుకోబెట్టబడ్డాడు. బాప్తిస్మం ఇచ్చి యోహానుతో బాప్తిస్మం తీసుకున్నాడు. శిలువ మీదకి వెళ్ళి మరణించాడు. అంటే ఇదంతా ఏం చూపిస్తుందంటే తగ్గింపు. చెప్పండి, అది ఆయన మరణము పొందినంతగా విధేయత చూపించాడు గనక అన్ని నామముల కంటే అదనమాట. మనకేమో ఘనత కావాలి కానీ వినే ఉండదు, పైకి రావాలి కానీ పాటించేది ఉండదు. అంటే జ్ఞాపకం చేస్తున్నాను నేను ఇది. కాబట్టి అంటే హంబుల్నెస్ అంటే తగ్గింపు. ఫస్ట్ ప్లేస్ వాళ్ళకే ఇవ్వాలి. మనం ఎవరికి ఇవ్వాలి? అది నాకు అనొద్దు, సెల్ఫ్ వద్దు, అవతలకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి ఊరిలో పశువులు ఎక్కువైపోయినాయి, లోతు కూడా ఎక్కువైపోయినాయి. లోతేమో చిన్నోడు, అబ్రహాం పెద్దోడు. లోతేమో తమ్ముడు కొడుకు. ఆ తర్వాత అబ్రహాముని బట్టి లోతుకి ఇవన్నీ వచ్చినాయి. అయితే వాళ్ళ పశువులు కాపులు వీళ్ళ పశువులు కాపులు కొట్లాడుకుంటే అప్పుడు ఏమన్నాడు అబ్రహాము? లోతుని, నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తా. చెప్పండి, నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి వెళ్తా. చాయిస్ ఎవరిది? సో హంబుల్నెస్ అంటే ఎప్పుడు చాయిస్ అవతలకి ఇవ్వాలి. చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? చాయిస్ అదర్స్కి ఇవ్వాలి, నా కోసం కాదు. ఇంపార్టెన్స్ కోరుకోవద్దు. చెప్పండి, ఇంపార్టెన్స్ ఎప్పుడైతే కోరుకున్నావో నీకు దొరకనప్పుడు నెమ్మది ఉండదు. అదనమాట. ఇప్పుడు చూడండి, పాటలు పాడించాం అనుకోండి ఇక్కడ నలుగురిని, నెక్స్ట్ వీక్ వీళ్ళని పాడించకపోతే వెనకాల కూర్చుంటారు వాళ్ళు. ఇక్కడ కూర్చోరు. ఇంకా మీరు కాదు, మీరు మంచివాళ్ళు, ఎందుకంటే నాకు తెలుసు కనుక. ఇప్పుడు ఈ నలుగురిని పాడించాం, నెక్స్ట్ వీక్ వీళ్ళని పాడించొద్దు, ఇంకో నలుగురిని పెట్టండి. అక్కడ కూర్చోలేదు, ఇంకా రాదు. హల్లెలూయా స్తుతి, మనకి రాదు ఇంక పాట. అందుకోసం ఏంటంటే ఊరికే కాదు దేవుడు, ఓ మనుషుడా ఏం కావాలో నేను చెప్తాను, నాకు వాట్ ఐ డిజైర్, వాట్ ఐ రిక్వైర్ అంటే నువ్వు ఫెయిర్గా ఉండు, నువ్వు అన్ఫెయిర్ వద్దు నీ దగ్గర.
అది ఫెయిర్గా ఉండు. రెండోది గిల్టీ, నా ముందు నువ్వు గిల్ట్గా నిలబడకు, నువ్వు ఫాల్ట్ కనబడినవద్దు, నిందారహితంగా నువ్వు ఉండు నా ముందు నువ్వు. ఎందుకంటే నేను నీకు ఈ పొజిషన్ ఇచ్చాను, నీకు ఈ స్థితి అంతా నేను నీకు ఇచ్చాను, అదే అని చెప్పాను. రెండోది నువ్వు ఇతరుల్ని నువ్వేం చేయాలి? ప్రేమించు, కనికరాన్ని ప్రేమించాలి. అందుకే లాయర్ ఏమో నల్లకోట వేసుకుంటాడు, చెప్పండి. లాయర్ ఏమో, డాక్టర్ బాగా తెలిసిపోయింది మీకు. క్రైస్తవుడు ప్రేమ కోట వేసుకోవాలంటే చెప్పండి. ఏ కోటు? అది. కొంతమంది ఆదివారం ఉంటుంది కోటు. ఏ కోటు? నీకు సోమవారం శనివారం దాకా ఉండదు ఇంకా. అది ఎప్పుడు 24/7 చెప్పండి. దైవ ప్రేమ ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ దైవ ప్రేమ ఉంటే ఇతరులను బాధ పెట్టరు, తనే బాధపడతాడు. దైవ ప్రేమ ఉంటే ఇతరులను క్రిటిసైజ్ చేయడు, తను ఏమన్నా కూడా పట్టించుకోడు. సో అలాంటి ప్రేమ అప్పుడు అవతలలో మారతారనమాట, ప్రేమను బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే తిమోతికి, నా ప్రేమ నీకు తెలుసు అన్నాడు. చెప్పండి. నా ప్రేమ నీకు తెలుసు, నా దీర్ఘశాంతం నీకు తెలుసు, నా ప్రయాస నీకు తెలుసు, లేకపోతే నా జాగారాలన్నీ కూడా నీకు తెలుసు, నా రాత్రులు నిద్రలేని రాత్రులు నీకు తెలుసు, నా సాక్రిఫైస్ నీకు తెలుసు, అన్నీ తెలిసిన వాడవై నన్ను వెంబడించను అన్నాడు. అంటే తిమోతి పౌలు గారిని ఊరికి వెంబడించలే, చూశాడన్నీ. కాబట్టి మనల్ని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా అమెరికాలో ఒక శిష్యుని రేజ్ చేసే పైకి మొక్కని. కాబట్టి ఎంత ధనం సంపాదిస్తున్నావు అది కాదు పాయింట్. నీ స్పిరిచువాలిటీని బట్టి ఎంతమంది చైతన్యం అవుతున్నారు ఇక్కడ, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎంతమంది ప్రోత్సహించబడుతున్నారు, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎంతమంది మోడల్గా తీసుకుంటారు నిన్ను. క్రీస్తుని పోలు నడిచిన ప్రకారం ఇదిగో నన్ను పోలు నడుచుకోండి అని నిన్ను బట్టి, ఆ బ్రదరే మాకు మోడల్ అండి, ఆయన మోకాళ్ళు వేస్తున్నాడు, మేము మోకాళ్ళు వేస్తున్నాం, ఆయన కన్నీళ్ళు ప్రార్థన, మా కన్నీళ్ళు ప్రార్థన. ఇది మనం చెప్పుకోవడానికి చరిత్ర ఉండాలి, చూపించడానికి మన కత్తెన ఉండాలి. అది మనల్ని బట్టి ఎవరైనా ఇది కావాలి. హల్లెలూయా. అందుకోసం ఏంటంటే ఏది దేవుడి రిక్వైర్మెంటో, ఏది డిజైరో అది మనం చేయాలి. అది ఇంకొక విషయం గుర్తు చేస్తాను చూడండి. ఇంతక యోహాను సువార్త 4:30-24 చదివాం కదా, ఆ మాట త్వరగా. 24 చదువు త్వరగా. దేవుడు ఆత్మ గనుక అక్కడ ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను, అట్టి ఆరాధన తండ్రి కోరుతున్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. అంటే దేవుడు కోరుకున్న వర్షిప్ ఏంటి? దేవుడు కోరుకున్న వర్షిప్ ఏంటి అది చెప్తున్నాడు దేవుడు. అంటే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసుప్రభువు వారు ఆమెతోటి. ఎందుకంటే ఆమె ఒక ప్రశ్న వేసింది, ఏమని? మా వాళ్ళేమో ఇక్కడ అంటారు పర్వతాల మీద గెరిజు, మీ వాళ్ళేమో యెరూషలేములు అంటారు, ఎక్కడ వర్షిప్ చేయాలి దేవుణ్ణి అని అడిగింది. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. చెప్పండి ఏమన్నాడు? ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫీనిక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్లేస్ కాదు ఇంపార్టెంట్, నీ లైఫ్ ఇంపార్టెంట్ అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. అది నీ లైఫ్ ఇంపార్టెంట్. అంటే ఈమె యేసుప్రభు సుకార్ అనే ఊర్లో అక్కడ బావి దగ్గర ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలకు కూర్చుంటాడు. సమరయ స్త్రీ వస్తుంది అక్కడికి, ప్రభు దాహాన్ని అడుగుతాడు. అప్పుడు ఆమె ఉంటుంది, నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, నన్ను దేవుడితో దాహం ఉంటుంది. అంటే ఆయన వస్త్రాలు చూసి యూదుడిని గుర్తుపట్టింది, నిజానికి ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన డ్రెస్ని బట్టి నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, ఎందుకు నన్ను నీళ్ళు అడుగుతున్నావు నువ్వు? మీ వాళ్ళు అసలు మాతో ఫ్రెండ్షిప్ చేయరు కదా, మా ఊర్లోంచి రారు మీ వాళ్ళు, అసలు సమరయులు అంటే వాళ్ళకి చాలా చిన్న చూపు కదా, నువ్వెందుకు నీళ్ళు అడుగుతున్నావు అంటే అప్పుడు ప్రభు అన్నాడు, నిన్ను నీళ్లు అడిగేది ఎవరో నువ్వు గుర్తుపడితే ఆయన దేవుని వరము నీకు జీవజాలం ఇస్తాడన్నాడు. చెప్పండి ఏం జలం అంటే? అప్పుడు అంటాడు అమ్మ, అయ్యా అయితే ఆ నీళ్ళు నాకు ఇచ్చి అంటుంది. మళ్ళా నేను ఇక్కడికి వచ్చి చేదుకోకుండా మొత్తం ఒకసారి నేను తాగేస్తే ఇంకెప్పటికీ దప్పుకుండదు, ఆ నీళ్ళు ఏదో నాకు ఇచ్చేమంటుంది. మళ్ళా అంటది, ఈ బావిని తవ్వించిన ఈ నీళ్లు కుమారుడికి ఇచ్చాడు యేసేపుకి, పశువులు కూడా తాగుతున్నాయి, ఆ యాకోబు కంటే నువ్వు గొప్పవాడు అని అడిగింది. యాకోబు కంటే నువ్వు గ్రేట్ పర్సన్, నువ్వు మా ప్రాఫిట్ యాకోబు ఉన్నాడు, ఆయనకంటే గొప్ప అంటే అప్పుడు పొడవు అంటాడు, ఈ నీళ్లు తాగివాడు
మరలా దప్పుకుంటాడు. కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎప్పటికీ ఇంకా అది. ఆమె ఏముంటుంది? ఫిజికల్ నీళ్ళు చూస్తుంది. యేసు ప్రభువు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? స్పిరిచువల్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఆమెకి లేనిది ఏంటి? స్పిరిచువల్ వాటర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. స్పిరిచువల్ వాటర్ ఆమెకి లేదు, జీవజలం ఆమెకి లేదు. ఫిజికల్ వాటర్ అడుగుతుంది, ఈ శరీర సంబంధం దప్పి కోసం మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ నీళ్లు తాగువాడు మరలా దప్పుకుంటాడు, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగువాడు ఇంకెప్పటికీ దప్పుకుంటుందంటే ఆ నీళ్ళది నాకు ఇచ్చేసి అంటుంది. అప్పుడు పోయి నీ భర్తను తీసుకురా అంటాడు. అప్పుడు ఆమె ఉంటుంది, నాకు భర్తలు లేరు అంటుంది. చెప్పండి, నాకు భర్త లేరంటే నువ్వు చెప్పిన మాట సరిగా చెప్పవు, నీకు 5 భర్తలు. ఎంతమంది చెప్పాడు ప్రభు? ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడన్నాడు. 5 భర్తలు అన్నాడు ప్రభు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడన్నాడు. అంటే ఏంటి? 5 భర్తలు లీగలం. ధర్మశాస్త్రం ప్రకారం ఒకళ్ళు చచ్చిపోతే ఇంకొకరు చేసుకోవాలి, అవును లేదా? 5 మ్యారేజ్ అయింది నీకు, లీగల్. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే లివింగ్ టుగెదర్. చెప్పండి, ఎప్పుడు ఉన్నది ఎవరు? ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే లివింగ్ టుగెదరే, ఎక్కడ చూస్తే లివింగ్ టుగెదరే. సో ఇల్లీగల్ అని చెప్పాడు. ఏమన్నాడు? యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ అని చెప్పాడు. అప్పుడేమంటది, అయ్యా యూదుడు అనుకున్నాను నేను, కానీ నువ్వు ప్రాఫిట్ అని చెప్పనేముంది. ఎందుకని? ఆమె సీక్రెట్ ఈయన మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభుకి అందరి సీక్రెట్లు తెలుసు. అవునా? అందరి సీక్రెట్లు తెలుసు. అందుకోసం బైబిల్ ఏముందంటే ఒక కీర్తనే ఉంది 139లో, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నా నడక నీకు తెలుసు, నా సెల్ ఫోన్ కూడా నీకు తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా సెల్ ఫోన్ కూడా నీకు తెలుసు. గదంతా చీకటంట, దుప్పట్లో వెలుగుంటుందట. చెప్పండి, గదంతా ఏముంటుంది? చీకటి, దుప్పట్లో ఏముంటుంది? వెలుగు. అది కూడా నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు అంటే ఏ తమాషేం కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఎరిగిన వాడు. నీ చరిత్ర తెలుసు నాకు. ఆ సమరీతి అన్నాడు, నీ చరిత్ర నాకు తెలుసు. ఎప్పుడు నేను కలుసుకోలే, కానీ నీ చరిత్ర నాకు తెలుసు. 5 ఉన్నారు, మ్యారేజ్ చేసుకున్నావు, ఓకే, అది లీగల్. అది కానీ ఇప్పుడున్న వ్యక్తి లీగల్ కాదు నీకు. నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు, కానీ ఏం చేస్తున్నావు? వర్షిప్ చేస్తున్నావు. మళ్ళీ పోయి అవధేతులు ఉన్నావు, కానీ కొండెక్కుతున్నావు. మళ్ళీ పోయి దేవునికి ఇష్టం లేని జీవితం నీకుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు? కొండెక్కి వర్షిప్ చేస్తున్నావు. ఆ వర్షిప్ అలవాటు అయిపోయిన వర్షిప్ నీది, దేవుడు కోరుకున్న వర్షిప్ కాదు నీది అన్నాడు. అందుకోసం ఒక బోయివాడు ఒక చిలకని పెంచుకున్నాడంట. పెంచుకొని ఒక పాట నేర్పించాడంట. ఎవరు? యజమాని. చెప్పండి, ఎవరు? ఏం పాట అంటే, బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకుంటాడు, బొట్లు వేసుకుంటాడు, జాగ్రత్త జాగ్రత్త. చెప్పండి, బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకుంటాడు, బొట్లు వేసుకుంటాడు, జాగ్రత్త. చిలక నేర్చుకుందంట, పాడుతుందంట కంఠస్థం చేసి. బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లి పట్టుకుంటాడు, బొట్లు జాగ్రత్త 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 అంటే చిలకలన్నీ వచ్చినాయి చుట్టుపక్కలన్నీ. ఆ చిలకలన్నీ పాడుతాయంటే, బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకుంటాడు, బొట్లని జాగ్రత్త జాగ్రత్త అంటే బోయివాడు వచ్చాడంట, వల వేసాడంట. ఈ వల చూసుకుంటూ పాటలు పాడతాడు. బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు జల్లుతుంటే జల్లాడంట. మళ్ళా వెళ్ళి తింటనే అంట, తిని పాడతాయంట. ఏమని? బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకుంటాడు, బొట్లని జాగ్రత్త తినుకొని పాడుతున్నాయంట. అప్పుడు ఏం చేసి నెమ్మది ఒకదాన్ని పట్టుకొని బొట్లో వేసాడంట. బొట్లో ఉండి పాడతాడు చిలకలు. బోయివాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు చల్లుతాడు, పట్టుకున్న బొట్లో జాగ్రత్త జాగ్రత్త అంటే మొత్తం చిలకలన్నీ తీసుకెళ్ళిపోయాడు బోయివాడు వచ్చి. అప్పుడు యజమాని వచ్చాడు. వచ్చి చిలక కనబడలే. చిలక చిలక ఎక్కడున్నావు? నీకు ఒక భావంతో కూడిన ఒక పాట నీకు నేర్పించాను. నేను వెళ్ళిన తర్వాత బోయివాడు వస్తాడు ఈ భూమి మీద, లేకపోతే నాశనం చేస్తాడు, లేకపోతే హత్య చేస్తాడు, నష్టం తీసుకొస్తాడు, దొంగతనం చేస్తాడు, ఇవన్నీ తీసుకొస్తాడు. కానీ ఒక భావంతో కూడిన పాట నీకు నేర్పించాను చిలక. అయితే నువ్వు భావం తెలుసుకోకపోకుండా పాట మాత్రం పాడేవు నువ్వు. అందుకోసం చిలక నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. కాబట్టి ఏంటంటే భావంతో కూడిన లైఫ్ కావాలి. ఇప్పుడు మనం పాడతాం, పరిశుద్ధ పరిశుద్ధ. చెప్పండి, పెళ్లి పాట, గృహప్రవేశంకి పెళ్ళికి. వరదూతలైనా అంటే దూతలు కూడా నేను వర్ణించలేని పరిశుద్ధుడు, కానీ నేను సినిమా చూస్తుంటా. సంబంధం ఉంది అసలు నీ పాటకి నీ లైఫ్కి? ఒక పక్క సీరియల్ వదిలిపెట్టవు, ఒక సినిమా వదిలిపెట్టవు, నువ్వు ఒక డైలాగులు వదిలిపెట్టవు,
ఒక జబర్దస్త్ వదిలిపెట్టు, పాట మాత్రం చూస్తే పరిశుద్ధ అంటే నీ లైఫ్కి జీవితానికి సంబంధం లేదు. అది ఈరోజైనా మార్చుకో. దేవుడే నీకోసం నేను తీసుకొచ్చాడు. నేను కూడా చూసా సినిమాలు, అది నేను కూడా చూసా. సండే స్కూల్ టీచర్ నేను, బాప్టిస్ట్ చర్చ్ మాది కాకినాడ. అయితే పోలీస్ క్యాంప్ మాది చర్చ్ ఉంది. చిన్నప్పటి సండే స్కూల్కి వెళ్ళి సండే స్కూల్ టీచర్ అయ్యి, యూత్ మీటింగ్ లీడర్ అయ్యి, అందరికీ నేను వాక్యం చెప్పి మళ్ళీ ఆన్లైన్ నేను సినిమా తీసుకెళ్ళేవాడిని. అయినా యేసురాజు అంత మంచోడు ఎవరు లేరన్నారు. నేను కూడా అనుకున్నాను మంచోడని. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీకలా నేను కూడా కూర్చున్నా. ఒక గుడ్ ఫ్రైడే రోజు దైవజనులు వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తుంటే 2000 సంవత్సరాల క్రితం నీ పాపనికే కదా ఆయన చనిపోయాడు శిలువలో, ఆయన రక్తం కాల్చిన నీ తప్పులకే కదా, నీ అవధీతే కదా, ఇంకా నువ్వు పాపంలో ఉంటావు అని చెప్పి మాట్లాడుతుంటే ఆ టప్మన మాట నా హృదయాన్ని కొట్టి ఏడ్చాను నేను చాలాసేపు. ఒక గంట సేపు ఏడిస్తే ఆ రోజు నా పాపములన్నీ గుర్తు చేసి దేవుడు క్షమాపణ జరిగిపోయింది. ప్రభు కేమ్ ఇన్ టు మై హార్ట్, ద గ్రేట్ పేస్ కేమ్ ఇన్ టు మై హార్ట్, గ్రేట్ జాయ్ కేమ్ ఇన్ టు మై హార్ట్. అక్కడి నుంచి నేను ఒకటి చెప్తున్నా, యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నీ పాపాలు కూడా క్షమిస్తాను. మరి నువ్వు ఎవరికైనా చెప్తున్నావా? ఇల్లు కొనుక్కుంటూ చెప్తున్నావు, మోటార్ సైకిల్ కొంటూ చెప్తున్నావు, కారు కొంటూ చెప్తున్నావు. యేసు నీలోకి వస్తే ఎంతమందికి చెప్తున్నావు? నువ్వు అసలు చెప్పేవా లేదు ఎంతవరకు? నువ్వు చెప్పకపోతే నీకు మారు మనసు లేదు. అలవాటు ఉంది కానీ చిలకలాగా భక్తి లేదు నీకు. అలవాటు వేరు, భక్తి వేరు. గుడ్నెస్ వేరు, గాడ్లీనెస్ వేరు. గాడ్లీనెస్ అంటే దేవుణ్ణి నీ శరీరంతో గణపరుచుట. హల్లెలూయా. ఆమె శరీరంతో యేసు ప్రభుని హానర్ చేయలేకపోయింది, హృదయం దేవుడికి ఇవ్వలేకపోయింది. ఇంకా దాని మీనింగ్ ఏంటి? ఆత్మతో సత్యంతో అన్న ఆ పదానికి గ్రీకులో అర్థం ఏంటంటే దేవుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంట. తెలుసా? దేవుణ్ణి ముద్దు పెట్టుకోవడం, ఆయన పాదాలు ముద్దు పెట్టుకోవడం అంట. అది దాని మీనింగ్. రెండోది రీజనరేషన్, సోల్లో జరగకుండా అన్నీ చేయడం. నేను కూడా కాంగో ప్లే చేసేవాడిని, లేకపోతే అన్నీ చేసేవాడు, పాటలన్నీ పాడేవాడిని, కానీ అన్నీ మామూలే. ఒక అలాంటి లైఫ్ ఏదైనా ఉంటే టుడే గాడ్ హ్యాస్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ. చేంజ్ అవ్వాలి, రిపెంటెడ్ హార్ట్, పశ్చాత్తాపడాలి, ప్రభుకి నీకు హృదయం ఇవ్వాలి. అది దేవుడు కోరుకునేది. ఒకరు నువ్వు ఇచ్చి ఉంటే ఇప్పుడు చెప్పుండాలి కదా. ఇప్పటికీ అన్నీ చెప్తున్నావు, దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అమ్మ నాకు అమెరికాలో వెళ్ళి ఇచ్చాడు, అమ్మ పెద్ద కారు ఇచ్చాడంటే, అమ్మ నా పాపాలు క్షమించాడమ్మా అని చెప్పవా? అయ్యా నా పాపాలు క్షమించాడని చెప్పవా? యేసు రక్తం కడిగిందని చెప్పవా? యేసు నాలుగు వచ్చాడని నువ్వు చెప్పావా ఎవరికైనా? చెప్పకుండానే లైఫ్ అంతా పోతుందా? ఆలోచించుకోవాలి. నిజంగా క్షమాపణ పొందిన వాళ్ళు పక్కోళ్ళకని చెప్పాలి, బ్రదర్ ఒకప్పుడు నా లైఫ్ ఎలా ఉండేది, కానీ దేవుడు నన్ను క్షమించాలని నీ పక్కోళ్ళకని అట్లీస్ట్ నువ్వు చెప్పు ఉండాలి, షేర్ చేసుకుంటాను. ఇంకా లేదంటే ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రభు నాలో ఉంటే నా లైఫ్ మారుతుంది. లైఫ్ మారితే పరిస్థితులు మారుతాయి. సూట్ కేసు కొత్తకుంటే లగేజ్ కొత్తకుంటారు. అది డిసెంబర్, హ్యాపీ డిసెంబర్ వచ్చేస్తుంది, కానీ పాత తప్పులు మళ్ళీ వస్తున్నాయి అందులోకి. అందుకోసం అది. కాబట్టి దేవుడు కోరుకునే ఆత్మతో సత్యంతో అర్థం ఏంటంటే నీ స్పిరిట్లో రీజనరేషన్. చెప్పినట్టుది యేసు ప్రభు లేచిన తర్వాత అని ఊదేడా లేదా? చదివారు? అది చదవలేదా? ఊదేడా అని ఊది పరిశుద్ధాత్మని పొందుడు అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు దేహాన్ని చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? నాసికా రంధ్రంలో ఏం ఊదాడు? అప్పుడు లివింగ్ అయింది. నీ స్పిరిట్లో కూడా ఆ లైఫ్ నీ లోపలికి రావాలి, రీజనరేషన్. మరో జన్మ దేవుని లైఫ్ నీలో నిశ్చయం వస్తే అది నేను నడిపిస్తాను దేవునిలో భక్తిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతికిస్తాను. అందుకే సత్యముతో అంటే ఏంటంటే వాక్యానుసారంగా నువ్వు చేయాలి. ఏం చేస్తున్నావు చెప్పండి, ఎలా చేయాలి? అది నీ ఆత్మ పాపాన్ని బట్టి చచ్చిపోయిందా అన్నాడు. బైబిల్లో ఉందా? అపరాధముల చేత, పాపముల చేత నువ్వు చచ్చిన వాడి ఉండగా, అంటే చచ్చినవాడు బతికినవాడు ఎలా తెలుస్తుంది? బతికినోడు నీళ్ళు వేస్తే తాగుతాడా? తాగుతాడు. చచ్చినోడు తాగడు. అలాగే బతికినోడు అయితే ఏమవుద్దంటే వాక్యం వినగానే మారిపోతాడు. చెప్పండి ఎలాగా? వాక్యం వినగానే మారిపోతాడు. చచ్చినోడికి నువ్వు ఎంత పోయి చేంజ్ రాదు. అది. సో ప్రభు మనలోకి రావాలి. ఆత్మతో సత్యం అంటే రీజనరేషన్ సోల్. అలవాటు కాదు, భక్తి ఉండాలి. చెప్పండి, భక్తుడు అంటే కష్టమైన ఆయన మాటకు విలువ ఇవ్వాలి. వద్దనే మానాలి, చేయమని చేయాలి. మూడో చివరి పాయింట్ ఏంటంటే అది చూడండి, అది 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చివరి మాట. అది చదువు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి. 5వ వచనం, మనుషులందరూ
మనుషులందరూ రక్షణ. చూడండి, దేవుడి కోరిక ఏంటంటే మనుషులందరూ చెప్పాలి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని యెహోవా ఇచ్చ అంటే కోరిక అని చెప్పండి. ఇచ్చ అంటే ఏంటి? ఇచ్చ అంటే కోరిక. అంటే దేవుడికి కోరిక ఏంటంటే ఎవ్వరు నశించిపోవడానికి ఇష్టం కాదు. మరి రక్షణ పొందాలి, మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళకి సువార్త చెప్పాలి. ఎవరు చెప్పాలి? పాస్టర్ గారా? నేనా? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మీ ఆఫీసులో ఎవరు చెప్పాలి? ఒకవేళ మమ్మల్ని పిలిస్తే మేము వచ్చేస్తాం, రానేరు కదా మమ్మల్ని. అది మీ ఆఫీసులో ఎవరు చెప్పాలి? ఎవరికైనా చెప్పారు మీరు ఆఫీసులో? అది ఆలోచండి. ఎవరికైనా ఒక్కరికైనా చెప్పాం ఆఫీసులో? యేసు ప్రభు నా పాపలు క్షమించి నీ పాపాలు క్షమిస్తాడు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నాం. తీసుకున్న ప్రతి వ్యక్తి ఏం చేయాలి? నేను వచ్చే వరకు నా మరణాన్ని మీరు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 ఆహా, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుషులందరూ కూడా రక్షణ పొంది అంటే పాపము నుంచి ప్రతి వ్యక్తి కూడా విడిపించబడి రక్షించబడి యేసు ప్రభువుని హృదయంలో కలిగి ఉండి నిత్య జీవాన్ని పొంది వాళ్ళు సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని. అంటే సత్యం అంటే వాక్యం, సత్యం అంటే వాక్యం. అంటే వాక్యాన్ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ కింద ఉండాలని దేవుడి కోరిక. మరి ఆయన కోరిక ఎవరు నెరవేర్చాలి? మన కోరికలు చాలా ఉన్నాయి చెప్పగా, మన కోరికలు చాలా ఉన్నాయి, కానీ ఆయన కోరిక నెరవేర్చాలి. ప్రభు కృపను బట్టి నేను వ్యక్తిగతంగా అంటే ఇలాగా వాక్యదానం చేసి కాకుండా షాప్కి వెళ్ళినప్పుడు, ఫ్లైట్లో కూర్చున్నప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు, కారులో కూర్చుంటే, మోటార్ సైకిల్ ఆటోలో కూర్చుంటే అట్లాగా యేసు ప్రభు కోసం వాళ్ళకి పరిచయం చేశానంటే 15,000 మందికి చేసి ఉంటాయి ఇప్పటికి. ఓన్లీ పర్సనల్గా 15,000. నా కోరిక ఏంటంటే 1,00,000 మంది చెప్పాలని. దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్లైట్లో నా పక్కన కూర్చుంటే వాళ్ళకి చెప్పాను, నేను ఎయిర్ హోస్టల్ చెప్పాను. అట్లాగా అమెరికా వస్తే కనీసం ఒక 25 మందికి 50 మందికి చెప్పుకొని వెళ్ళిపోతాను. మరి మిమ్మల్ని ఎందుకు పెట్టాడు అమెరికాలో దేవుడు? ఫిజికల్గా సంపాదించుకోవటానికి దేవుడు ఇక్కడ తీసుకురాలి, గుర్తుపెట్టుకోవాలి. ఫిజికల్గా సంపాదించుకోవడానికి దేవుడు అమెరికా తీసుకురాలే. ఆయన స్వార్థను ప్రకటించే బిడ్డ కింద, ప్రకటించే కుటుంబం కింద నువ్వు ఉండి దేవుని పక్షంగా స్వార్థ ప్రకటించి నశించే ఆత్మని దేవుని రాజ్యంలోకి, నరకం నుంచి ప్రజల్ని తప్పించి దేవుని ముందుకు తీసుకురావాలని దేవుడు నిన్ను అమెరికా దేశం తీసుకొచ్చాడు. అది ప్రార్థన చేసుకోవాలి. దేవా, ఎన్నో కోరికలు ఉన్నాయి, కానీ నీ కోరిక నేను చేయాలి. అది కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి 10 మందిని సంఘంలో తీసుకురావు. నేను ఎంతమందిని? 10 మంది. అది నువ్వు అలా టార్గెట్ పెట్టుకోకుంటే నువ్వు తీసుకురాలేవు. అట్లీస్ట్ 10 పర్సన్స్ని ఈ మందిరంలోకి తీసుకొస్తాను సువార్త చెప్పి. చెప్పండి, ఏం చెప్పి? ఏంటంటే యేసు ప్రభువు నా పాపాలు క్షమించాడు. చెప్పండి, నీ పాపాలు కూడా నా పాపాలు క్షమించాడు. మళ్ళీ చెప్పండి, నా పాపాలు క్షమించాడు, నీ పాపాలు కూడా క్షమిస్తాడు. నాకు బట్టతలు పెట్టుకొని నీకు మందు ఇస్తాను రా అంటే నన్ను చూసి ఎవరు రాదు. అదనమాట. ఎందుకు నీకే బట్టతలు ఉంది? లైఫ్ మారాలి. చెప్పండి, ఏం మారాలి? నీ నోటి మాట మారాలి, బిహేవియర్ మారాలి, థింకింగ్ మారాలి, టాకింగ్ మారాలి, హెయిర్ స్టైల్ మారాలి, నెయిల్ స్టైల్ మారాలి, టోటల్గా చేంజ్ అవ్వాలి. అప్పుడు నేను చూసిన వాళ్ళు యేసుని చూస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చర్చికి. నేను కూడా వస్తాను పద. ఎక్కడ ఆరాధనకి వెళ్తాను మీరు? నేను కూడా వస్తాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి యేసుప్రభు కనబడుతున్నాడు. యేసుప్రభు లైఫ్ మీ దగ్గర ఉంది, మీ దగ్గర యేసుప్రభు జీవం కనబడుతుంది. కానీ నేను కూడా వస్తానని మన వెంట అనేక మంది మందిరానికి వచ్చేవాడి కింద మన లైఫ్ టోటల్గా దేవునికి సమర్పించుకోవాలి. అలాగా మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఆత్మలో వరదిల్లితే అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటావు. చెప్పండి, అన్నీ సౌఖ్యం. నువ్వు అడగకపోయినా చెప్పండి, నీకు ఇల్లు ఇస్తాడు. 7 బెడ్రూమ్లు ఇల్లు. చెప్పండి, అన్నీ. అది మీరు అనుకోవాలి. 7 బెడ్రూమ్లు ఇస్తాడు, బెంచ్ కార్ ఇస్తాడు, ఏమైనా ఇస్తాడు. ఏంటంటే నీ స్పిరిచువల్ లైఫ్ మాత్రం ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలి, అనేక మందికి లైట్ హౌస్గా ఉండాలి. అటు కృపలకి దేవుడు నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం.